ఏం పేరు? సింగారెడ్డి ప్రతాప్ రెడ్డి. గట్టిగా మాట్లాడండి. సింగారెడ్డి ప్రతాప్ రెడ్డి. ఎక్కడది ప్రాంతం? ఎక్కడ? తెమ్మినాడ బాలనగర్. వేములవాడ బాలనగర్ కిందకి వస్తుందా? బాలనగర్ తెమ్మినాడ కిందకి వస్తుంది. ఎన్ని రోజులు అవుతుంది ఇది పెట్టి ఫామ్? అంటే మేము దగ్గర 20-30 సంవత్సరాల నుంచి అవుతుంది. 20-30 ఇయర్స్ నుంచి చేస్తారా? చిన్న ఒకసారి కాకుండా కొద్దిగా. ఇప్పుడు ఈ షెడ్ వేసి ఎన్ని రోజులు అవుతుంది? ఈ షెడ్ వేసి 6 months అవుతుంది. 6 నెలలు అవుతుంది. 6 months అవుతుందా? అంటే ఇది షెడ్డు ఎన్ని బర్లకని మీరు వేసారు? 20 బర్లకని వేసి 20 బర్లకని వేసారు. ఎంత అయింది షెడ్ కాస్ట్? షెడ్డు ఇప్పుడు ప్రజెంట్ అయితే 1,50,000 అయింది. 1,50,000 అయింది. 20 కని వేసారు. ఓకే. 76 ఫీట్లు పొడుగు, 16 ఫీట్లు వెడల్పు. 76 ఫీట్లు పొడుగు, 16 ఫీట్లు వెడల్పు. ఓకే. గాడికి 50,000 అయింది. రేకులకి 50,000 అయింది. ఈ ప్రజెంట్ కొంచెం గట్టిగా మాట్లాడండి. పూలకి 50,000 అయింది. రేకులకి ఎంత అయింది? 50 అయింది. రేకులకి 50,000. గాడికి 50. గాడికి 50,000. పూలకి 50,000. మొత్తం 1,50,000. 1,50,000 అని చేసినందుకు ఒక 18,000 ఇచ్చింది. చేసినందుకు 18,000. అది అలాగా? అదే అలాగే. ఇప్పుడు ఇది కింద కుండి ఉంది కదా, ఇప్పుడు మనకు మేత వేయడానికి, మేత కానీ వాటర్ కానీ, దానికి ఎంత ఖర్చు అయింది? దానికి 50,000 అయింది. దానికి 50,000 అయింది అంటారు. ఓహో, దాంతో కలుపుకొని మొత్తం 1,50,000 అన్నాడు. 1,70,000 అనుకో. 1,00,000. ఓకే. 18,000 లేబర్ చార్జెస్. ఓకే, 1,70,000 మొత్తం షెడ్ కాస్ట్. ఇంకా పని ఉన్నది దానికి. ఇంకేముంది? ఫ్లోరింగ్ చేయాలి. కింద ఫ్లోరింగ్ చేస్తే ఇంకొక 50-60 అవుతాయి. ఇంకో 50,000 అయితే ఫ్లోరింగ్ చేస్తే 50-60. అంటే ఇప్పుడు మీరు 6 months అవుతుంది కదా, మరి 6 నెలల నుంచి ఫ్లోరింగ్ ఎందుకు చేయలేదు? చిన్నవి చేసుకుంటున్నాం మనం. వాటిని బట్టి ఒకేసారి పెట్టకుండా ఓకే అట్లా చేసుకుంటున్నాం. ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మెల్లమెల్లగా. ఓకే. అంటే వాటితో వచ్చే ఆదాయంతో మీరు కంప్లీట్ చేస్తారు పనులని. ఓకే. ఇప్పుడు అంటే ఫ్లోరింగ్ లేకుండా మనం మెయింటైన్ చేయలేదంటారా? చెయ్యొచ్చు, కాకపోతే ఏంటంటే అంత ముద్ద రుచ్చు పెండ అంతా కొద్దిగా ఇబ్బంది అవుతుంది బాగా. ఓకే. ఫ్లోరింగ్ ఉంటే బెటర్ అంటారు. బెటర్ అంటే న్యాచురల్గా ఉంటేనే బెస్ట్. కాకపోతే మనకి వర్కింగ్కి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. వర్కింగ్కి ఇబ్బంది అంటే మనకి అక్కడ పేడ కానీ ఇంకేమో గడ్డి ఇట్లా ఉంటే తీయడానికి ఇబ్బంది అవుతుంది. అది ఫ్లోరింగ్ అయితేనేమో మనం వాటర్ కొట్టుకుంటే సరిపోతుంది. కానీ భూమి మీద ఉంటేనే మంచిగా ఉంటాయి ఇవన్నీ. ఎట్లా భూమి మీద ఉంటే మంచిగా ఉంటాయి? ఈ ఫ్లోరింగ్ మీద ఉన్న కాళ్ళు జారుతాయి, పుండ్లు అవుతాయి ఇటు సైడ్కి, అట్లా కొద్దిగా అయిపోతుంది. ఫ్లోరింగ్ మీద అయితే దాని జారి పడితే పుండ్లు ఇట్లా అవుతుంది. ఓకే. పుండ్లు పోతాయి అట్లా అయినా ఉన్నాయి కొన్ని అట్లా. అందుకోసం ఇన్ని రోజులు చేయకుండా ఉన్నాం, కానీ ఇప్పుడు కొద్దిగా అన్నా చేసుకున్నామని. ఇప్పుడు ఇందులో ఎన్ని బర్రెలు ఉన్నాయి టోటల్? 18 ఉన్నాయి. 18 బర్రెలు ఉన్నాయి. పాలు ఎన్ని ఇస్తున్నాయి? పాలు అంటే ఇప్పుడు మొన్నటి నుంచి ప్రజెంట్ ఒక 10-15 రోజుల నుంచి తగ్గిపోయినాయి మొత్తం. ఎండలకి సూడు బర్రెలు అయినాయి అన్నీ. 8 నెలలు 7 నెలలు అట్లా. అంతకుముందు ఎన్ని ఇస్తుండే? అంతకుముందు ఇస్తుండే 80-90 ఉన్నదాకా. 80 లీటర్లు 80-100 దాకా ఇస్తుండే. 80-100 లీటర్లు ఇస్తుండే. ఇప్పుడు మొత్తం సూడు కట్టినాయి అన్నట్టు. సూడు కట్టినాయి. మరి మీరు ప్లానింగ్తో చేసుకోలేరా? అంటే ఇప్పుడు ఇవి పోయినప్పుడు మనకు అవి వచ్చేటట్టు అట్లా ప్లాన్ చేసుకోలేదా? చేసుకున్నాం, కానీ అంత ఇక పర్ఫెక్ట్ అప్పుడు దున్నపోతు లేకుండా. కానీ ఇప్పుడు ఇబ్బంది అవుతలేదా? ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. కొంటున్నాం పాలు 70 రూపీస్ పెట్టుకుంటున్నాం. ఈ బర్రెలు ఏంటి? ముర్రె జాతీయనా? ఎక్కడ పట్టుకొచ్చారు? లోకల్. ఎంత పడ్డది? ఒకటి 1,00,000, 1,25,000, 1,30,000 అన్నీ 80 నుంచి పైన రేంజ్. ఎక్కడ పట్టుకొచ్చారు? లోకల్లో దొరుకుతాయి మాకు అంగట్లలో. ఇక్కడేనా? ఇక్కడ సిరిసిల్ల అంగడని ఉంది, అక్కడ గంగదార బేరగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఇప్పుడు మనకు డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే ఆవులతో స్టార్ట్ అయితే బెటర్ ఉంటుంది అంటారా, బర్రెలతో స్టార్ట్ అయితే బెటర్?
మాకైతే ఆవులే పెట్టుకున్నాం. మేము ఎప్పుడు బర్రె పెట్టుకున్నాం, ఎప్పుడు ఆవులు పెట్టుకోలే. ఆవులతో మాకు అనుభవం లేదు. అంటే మీరు మొదటి నుంచి వెళ్ళి బర్రెలతోటే నడిపిస్తారు అన్నట్టు. ఫస్ట్ ఎంత ఉండే మీకు? ఫస్ట్ 1-2 ఉండే. 1-2 ఉండే. వాటిని మెల్లమెల్లగా పెంచుకుంటూ వచ్చారు అన్నట్టు. అంటే ఇప్పుడు మీకు ఇలా నష్టం ఎప్పుడన్నా నచ్చిందా డైరీ ఫామ్లో? నష్టం అంటే ఇప్పుడు మీరు 6 months ఈ 6 నెలల నుంచి వెళ్ళి మీరు షెడ్ వేసిన నుండి మీకు ఏమైనా నష్టం అనిపించిందా? మాకు నష్టం అంటే నష్టం ఉండదు, కానీ కాకపోతే పాలు వెళ్తే నష్టం ఉండదు. పాలు వెళ్ళకపోతే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. నేను అనేది ఏంటిదా, మనకి చూడుకు వచ్చినాయి కాబట్టి నష్టం ఏమి ఉండదు. నేను అనేది ఏంటిదంటే ఇప్పుడు 6 నెలలు అవుతుంది షెడ్ వేసి. 6 నెలల నుంచి వెళ్ళి మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఏదైనా నష్టం నాకు వచ్చింది నేను మాకు మంచిగానే ఉన్నది. మాకు నష్టం అంటే ఎక్కువ జరగలేదు. మేము చేసుకుంటాం, సొంతంగా పని చేసుకుంటాం కాబట్టి. ఓకే. అంటే వర్కర్లు ఎంతమంది ఉన్నారు ప్రజెంట్? ఇవన్నీ ఒక వర్కర్. అంటే ఇదివరకు మీరు చేసుకున్నారు అన్నట్టు. ఓకే. వర్కర్కి ఎంత జీతం? 20,000 20,000 ఇవాళ నుంచి. ఫుడ్ బెడ్ అన్ని వాళ్ళే. ఇప్పుడు ఈ బర్రెలు అంతకుముందు ఎక్కడ వస్తుండే పాలు? లోకల్ సేల్. లోకల్ మీరే మార్కెటింగ్ చేస్తుండ్రా? మేమే చేసుకుంటాం. ఎంత పడుతుండే లీటర్కి? 70 పడుతుంది. 70 పడుతుండే. 78 పడుతుంది. ఓకే. ఒకవేళ డైరీ ఫామ్లో పడితే ఎంత పడుతుండే? డైరీ ఫామ్ ఎప్పుడు పోసినా 45 అంతే. 45 లోపు అంతే ఎక్కువ. మీరు బయట మంది చేసుకుంటారు కాబట్టి బెనిఫిట్ ఎక్కువ ఉండే అవకాశం అన్నట్టు. ఓకే. అంటే మీరు ఫ్యామిలీ ఎవరెవరు? నేను, మా బాబు, మా భార్య. ఓకే. మీ బాబు కూడా చేస్తాడా? ఓకే. ముగ్గురు కలిసి చేసుకుంటారు అన్నట్టు. ఓకే అండి, థ్యాంక్ యూ.